మనకు సంక్రాంతి పండుగకు చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తాం కదా. మనకు భోగి పళ్ళు పోసుకునే ఆనవాయితీ చూడండి. చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తే మంచిదనేసి భోగి రోజు భోగి పళ్ళు పోస్తారు. చూడండి ఇప్పుడు ఇలాను పిల్లలకు భోగి పండ్లు ఎలా పోస్తారంటే, భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇంట్లో చిన్నారుల తలపై రేగి పళ్ళు పోస్తారు. భోగి పండ్లు చెరుకు గడలు, బంతిపూ రేకులు, చిల్లర నాణ్యాలు అన్నీ కలుపుకుంటారు. ఇష్టం ఉంటే శనగలు కూడా కలుపుతారు. రేగి పళ్ళను పిల్లల మీద పోయడం వల్ల శ్రీమన్నారాయణుడు దివ్యాశీస్సులు లభిస్తాయంట. భోగి పండ్లు పోయడం పిల్లల మీద ఉన్న చెడు దృష్టి అంతా పోతుందని పెద్దలు చెప్తారు. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందంట. భోగి పండ్లు పోసిన దాని వలన అది బాగా అభివృద్ధి చెందుతుందంట. పిల్లలలో జ్ఞానం కూడా పెరుగుతుందంట. రేగి పండ్లను బదరి పళ్ళని కూడా పిలుస్తారు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నారాయణుడు బదరికావనంలో ఘోర తపస్సు చేస్తారంట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరి ఫలాలు కురిపించారని చెప్తారు. పురాణాల్లో చెప్తున్నారు, కానీ అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ఆనాటి సంఘటనలకు ప్రతీకగా పిల్లలను నారాయణమూర్తిగా భావించి ఆ రోజు సంప్రదాయబద్ధంగా భోగిపళ్ళు పోస్తారు. భోగి ముగిశాక సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు. ఆ రోజు మకర సంక్రాంతి జరుగుతుంది. సంక్రాంతి సూర్యుడి పండుగ కాబట్టి సూర్యుడిని పోలిన గుండ్రని రూపం, ఎర్రటి రంగు గల దీనిని అర్కఫలం అని పేరు వచ్చింది. రేగి పండ్లకు అర్కఫలం అని కూడా వచ్చిందంట. సూర్య భగవాన్ ఆశీస్సులు పిల్లలకు లభించే సూచనగా ఈ రేగి పళ్ళను పోస్తారు. ఇట్లా మనము 12 ఏళ్ల లోపు పిల్లలకు పోస్తే మంచిదంటండి. 5 సార్లు, 3 సార్లు, 11 సార్లు అలా భోగి పళ్ళు పోయాలంట. మాకైతే ఆనవాయితీ లేదు, కానీ లాస్ట్ ఇయర్ కూడా మా బాబుకి ఇట్లానే వేరే వాళ్ళ ఇంట్లో, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పోసాము. ఈ ఇయర్ కూడా మా బాబుని వాళ్ళు పిలిచారు, భోగి పళ్ళు పోదాం రమ్మంటే మేము వెళ్ళామన్నమాట. చూడండి ఇలా పోస్తున్నారనమాట. అందరినీ పెద్దలను పిలిచి ఇలా భోగి పళ్ళు పోయించడం వలన అంతా పిల్లలకు మంచి జరుగుతుందని మన పెద్దలు చెప్తారు. ఇక్కడనైతే అమ్మమ్మ వాళ్ళైతే చాలా బాగా చెప్తారండి ఇలాంటి విషయాల గురించి చక్కగాను. చూడండి అందరినీ 11 ముత్తైదులను పిలిచి అందరినీ రేగిపళ్ళు వేయించారు. అందులోనూ రేగిపళ్ళు, బంతిపూ రేకులు, శనగలు, చిల్లర నాణ్యాలు, చాక్లెట్లు, చెరుకు గడలు అన్నీ కలుపుతారు. పిల్లలకు మాత్రం చాలా మంచిదంటండి భోగి పళ్ళు పోయడము. తెలంగాణ వాళ్ళకైతే ఇది తెలియదు, కానీ ఆంధ్ర వాళ్ళందరూ కంపల్సరిగా భోగి పళ్ళు పోస్తారు. చూడండి ప్రతి ఒక్కరు ఇంటికి పిలిచేసి వాళ్ళందరినీ భోగి పళ్ళు పోస్తుంటే ఒక బాబు అయితే చక్కగా నిద్రపోయాడు, ఇంకొక బాబు ఏమో చక్కగా ఆడుతున్నాడు. మా క్రితన్ అయితే చక్కగా కూర్చొని ఆడుతూ ఉన్నాడు. మాకు ఒక సరదా అలా అనిపించింది. భోగి పళ్ళు పోయడం కూడా మాకు ఆనవాయితీ లేదు, కానీ మేము చక్కగా అలా పోయించుకున్నాం మా బాబుతోని. చూడండి చక్కగా చిన్నారులకి ఇలా చేస్తుంటే అలంకరణగా చూడండి చక్కగాను కైట్స్ శనగలతోని కుండ ఆకారంలో చేశారు. చెరుకు గడలు పెట్టేసి ఆకులు లేకపోతే మిరపకాయలు తయారు చేశారు. డెకరేషన్ చూడండి మనం ఎంత చేసుకుంటే అంత డెకరేషన్గా ఉంటుంది. చూడండి ఎంత చక్కగా ఉందోనో చూస్తూ ఉంటేను. ఇది పండగ రోజు పిల్లలకు సాయంత్రం పూట ఇది జరుపుకుంటారు అందరూ చక్కగాను. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారండి. ఒక్కటి గుర్తుంచుకోండి, చిల్లర నాణ్యాలు వేస్తారు కాబట్టి అవి పిల్లలకు దొరకకుండా మీరు తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే అవి వాళ్ళు నోట్లో పెట్టుకుంటే ప్రమాదం కదా. చిల్లర నాణ్యాలు చేసినా కానీ మీరు కనిపెట్టుకొని చూడండి చక్కగాను. వీళ్ళిద్దరైతే చక్కగా ఎంజాయ్ చేశారండి పిల్లలు. ఒక బాబేం చక్కగా చూడండి లేసాడు, వాడు చక్కగా మధ్యలో లేసి ఆడుతున్నాడు. వీడైతే ఒక్కడైనా సరే చక్కగా కూర్చున్నాడు. భోగి సంక్రాంతి 3 రోజుల పండుగ కదా. చక్కగాను చూడండి ఎంత చక్కగా అనిపిస్తుందోనండి. ఇలా ఇలాంటి చిన్న చిన్న సరదాలేనండి మనం చేసుకునేటివి మంచిగా అనిపిస్తాయి. మనం పెద్ద ఖర్చుతో కూడుకున్నవి కావు, కానీ అది ఒక అందంగా మనకు ఒక ఏమంటారండి సంతోషాన్ని ఇస్తుంది. ఇలాంటి వేడుకలు చేసుకోవడం వలన మనము పెద్దగా ఆర్భాటంగా ఖర్చు పెట్టుకోవాలని లేదు. మనకు ఉన్న దాంట్లో ఎంత ఉంటే అంతతోనే చేయించుకోవచ్చు. చివరిలోనంటే పిల్లలిద్దరికీ దిష్టి తీయాలన్నమాట కంపల్సరిగా. ఇప్పుడు మనం వాళ్ళని కృష్ణునిగా భావిస్తామన్నమాట. వాళ్ళ చిన్నపిల్లలు ఇప్పుడు 2 కృష్ణుళ్ళు అనమాట. కృష్ణునిగా భావించి మనం భోగి పళ్ళు పోస్తాము. కంపల్సరిగా భోగి పళ్ళు పోసిన తర్వాత హారతి ఇవ్వాలండి. అమ్మమ్మ చెప్పారు ముందుగా రైట్ సైడ్ తిప్పేసి తర్వాత లెఫ్ట్ సైడ్ కూడా తిప్పాలంట హారతి. ఎందుకంటే చిన్న పిల్లలు కదా, ఏదైనా సరే మనం బయటికి వెళ్ళినా వచ్చినా సరే కంపల్సరీ మనం దిష్టి తీయాలండి. పిల్లలకు తీస్తే మంచిది, లేకపోతే చాలా ఏడుస్తారు, చీదరం కూడా చేసుకుంటారు. చూడండి
ఈ సంవత్సరం మేమందరం ఇలా సంక్రాంతి పండుగ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో భోగి పళ్ళతోని సెలబ్రేట్ చేసుకున్నాము. చూడండి వాళ్ళైతే ఎక్కడ కూడా ఏడవలేదండి, చక్కగా ఆడుకున్నారు. చక్కగా చూడండి వాళ్ళు ఎంత పిల్లలు ఏడుస్తారు కదా, చీదరంగా ఉంటుంది కదా, అయినా చక్కగా ఆడుకున్నారు.